ములుగు జిల్లాలో ఇసుక మాఫియా వీరంగం చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం. జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ ఏఎస్పీ స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్న ఇసుక క్వారీలలో మళ్లీ పాతపాటే మొదలైంది. ప్రభుత్వ ఆంక్షలు ఉల్లంఘిస్తూ పైసా వసూలు చేస్తున్న వెంకటాపురం మండలంలో రామచంద్రాపురం ఇసుక క్వారీ ఆధారాలతో లారీ ఓనర్లు ఆందోళనకు దిగిన అధికార ప్రభుత్వంలో మాత్రం స్పందన శూన్యం. పేరుకి పెత్తనమిస్తే తలంతా గొరిగింది అన్నట్లుగా మారిన వైనం. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇకనైనా ములుగు జిల్లా వ్యాప్తంగా ఇసుక క్వారీలలో జిల్లా అధికార యంత్రాంగం మొద్దు నిద్రను వీడి నిఘా మరింత పటిష్టాత్మకంగా చేపట్టాలని లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఇసుక మాఫియా వీరంగం చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం. జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ ఏఎస్పీ స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్న ఇసుక క్వారీలలో మళ్లీ పాతపాటే మొదలైంది. ప్రభుత్వ ఆంక్షలు ఉల్లంఘిస్తూ పైసా వసూలు చేస్తున్న వెంకటాపురం మండలంలో రామచంద్రాపురం ఇసుక క్వారీ ఆధారాలతో లారీ ఓనర్లు ఆందోళనకు దిగిన అధికార ప్రభుత్వంలో మాత్రం స్పందన శూన్యం. పేరుకి పెత్తనమిస్తే తలంతా గొరిగింది అన్నట్లుగా మారిన వైనం. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇకనైనా ములుగు జిల్లా వ్యాప్తంగా ఇసుక క్వారీలలో జిల్లా అధికార యంత్రాంగం మొద్దు నిద్రను వీడి నిఘా మరింత పటిష్టాత్మకంగా చేపట్టాలని లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రపురం క్వారీ బిల్లు నేను కుట్టిన అమౌంట్ 5,000 రూపాయలు లోడింగ్ కట్ తీసుకుంటున్నారన్న. పాసింగ్ లోడు 43 టన్నులు గవర్నమెంట్ ఇచ్చిన లోడే. లోడింగ్ పైసలు 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక నేను మొత్తం ఫోన్ పే చేసిన వాళ్ళకు ఫోన్ పే బిల్లు కూడా చూపిస్తాను. రామచంద్రపురం ఇసుక క్వారీలో ఎవరెవరికి మీరు ఫోన్ పే చేశారు? లోడింగ్ 2,800 అన్న. మన వాళ్ళకు అక్కడ కూర్చున్న గుమ్మస్తాలకు 400, ఆపరేటర్కు 200, కాంట 200, కాంట దగ్గర మిషన్కు 200, సీరియల్ 100. ప్రభుత్వ ఆంక్షలు తగ్గట్టుగానే మీరు డీడీకి ఆన్లైన్ లో పే చేసి వెళ్తున్నారు కదా? అవునండి, డీడీకి పెట్టి. మరి ఇలా వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదన్న. మేము అక్కడ ఏమన్నా మాట్లాడితే లోడింగ్ చేయడం మీ ఇష్టం లోడ్ చేసుకోవాలి, లేకుంటే లేదంటున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ అన్న. క్వారీ ఏ క్వారీలో లోడ్ ఎత్తారు? రామచంద్రపురం. ఏ జిల్లా? ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం లోడ్ ఎత్తాము. మొత్తం అంతా కూడా ఇదే నడుస్తుంది. అన్ని లారీల దగ్గర ఇలా జరుగుతుంది. మీ ఒక్క లారీ అన్ని లారీల దగ్గర సేమ్ అన్న. అని వాళ్ళ దగ్గర వాళ్ళకి మీరు ఫోన్ పే చేసి అంటున్నారు కదా, చూపించగలుగుతారా మాకు? ఇంకోండి, మళ్ళా కాంట వేరే, లెవెలింగ్ డబ్బులు 1,000 రూపాయలు వేరే, కాంట కాడ మిషన్ కి వేరే. అవి 400 అవి క్యాష్ ఇచ్చాను నేను. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? లోడింగ్ డబ్బులు ఇంతగానో లేదన్న. అంటే అన్ని కొరియలు తీసుకుంటున్నారు కానీ అన్ని కొరియలలో 2,000 రూపాయలలో అన్ని అయిపోతున్నాయి. వీళ్ళ దగ్గర 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని లారీ డ్రైవర్ గా మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి? అన్న, నాకు నెలకు ఇంతకు ముందు 15-20 ట్రిప్పులు పడేదన్న. ఈ నెలలో 2 ట్రిప్పే. ఇట్లా చేస్తే ఆయనతో కూడా ఉండదు, లారీ ఓనర్లు ఉండరు, డ్రైవర్లు ఉండరు. కడతారు, మేము చిట్టీలు ఏం కట్టుకుంటాం అన్న. రామచంద్రపురం కోరిలో మరీ అభిమానం చేస్తున్నారన్న. కనీసం అన్న మా దగ్గర డబ్బులకి ఇంతగానో ఎందుకు తీసుకుంటున్నారంటే మీ ఇష్టంలో లోడ్ చేసుకోండి, లేకుంటే లేదు అని అంటున్నారు. ఇక ఇట్నే అయితే లారీ ఓనర్ కిస్తులు కట్టుకోలేరు, డ్రైవర్ చేయలేడు అన్న. లారీలు కూడా కనబడే పరిస్థితికి వచ్చేస్తారు అన్న.